గుడారాల పండుగలో లక్షల మంది లక్షల లక్షల విలువైన ఆత్మలు దేవుడు లేపాడు. సహకరించే వాళ్ళని దేవుడు లేపాడు. దేవుడు గొప్ప పని కొరకై భుజం కాసే వాళ్ళని దేవుడు లేపాడు. అందుకే ఈ రోజున లక్షల మంది ఆకలి తీర్చగలుగుతున్నాం. లక్షల మంది ఆత్మ సంబంధమైన ఆకలి తీర్చగలుగుతున్నాం. హల్లెలూయా. ఇదిగో యాజకులుగా సేవకులుగా మా అందరి కొరకై చేతులెత్తే ప్రార్థన చేసి మిమ్మల్ని అందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ బృహత్తరమైన గొప్ప పనికై గుప్పిలి విప్పే వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ గొప్ప పని దేశంలోనే ఆశ్చర్యాన్ని కలిగించే ఈ పని కొరకు సహకరించే వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఈ పనులన్నీ ఇంత గొప్పగా జరుగుతున్నాయి. ఒకరి వల్ల జరుగుతుందేంటి? 1 రూపాయలతో జరుగుతుందేంటి? మీరు నమ్మరు. కానీ కొన్ని చెప్తే అప్పుడు తాటాకు పందిర్లు వేసేవాళ్ళం కదా. తాటాకు పందిర్లు వేయడానికి ఆ కర్రలు కట్టడానికి కట్టే కొబ్బరి తాడు ఉంది కదా, ఆ కొబ్బరి తాడు లక్షల రూపాయలు అవుతుంది. అంటే మరి అక్కడ కూర్చోవడానికి అంటావేంటి? నీడ చూసుకొని చల్లగా కూర్చునేవాళ్ళు కదా. ఆ కొబ్బరి తాడు కొస అంటే తెలుసా? ఆ కొస లక్షల రూపాయలు అవుతుంది. మీరు నీళ్లు తాగి ఎగ పడేస్తుంటారు కదా. నీళ్లు అన్ని కొన్నయే, ఊరకొచ్చే ఏమి లేవు. అక్కడ మంచినీళ్ళు లేవు. ఈవెన్ మంచినీళ్ళు కూడా కొన్ని లక్షల మందికి మనం సమృద్ధిగా మనం పంచగలుగుతున్నామంటే ఇది ఒక్కరి సంపాదన కాదు, ఒక్కరి ప్రార్థన కాదు, ఒక వ్యక్తి భుజం కాదు, లక్షల మంది భుజం.